ప్రతిపాడు మండలం ఈ గోగవనం పంచాయతీ వంతాడ గ్రామ గిరిజనులు సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు నిరసనకు దిగారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. తమ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు నినాదాలు చేశారు. కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని సందర్భంగా నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు తాతారావు, రాఘవ, దుర్గబాబు, లవకుశల, లోకరాజు, చంటిబాబు, రెడ్డిబాబు, లక్ష్మి, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఖచ్చితంగా అక్కడ 100 మందికి సాగు చేసుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అటవీ చట్టం ప్రకారంగా కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో తక్షణం నిలుపుదల చేయాలని, ఆ మైనింగ్ కారణంగానే అక్కడ మొత్తం వన సంరక్షణ పచ్చని చెట్లన్నీ నాశనం అయిపోయి పెద్ద పెద్ద లోతులు, అక్కడ మైనింగ్ లీజుకి తీసుకున్నటువంటి సరతలు ఏవి కూడా అమలు చేయడం లేదు. అక్కడ మెస్ కూడా వేయకుండా అడవి జంతువులన్నీ ఆ పెద్ద లోతుల్లో గోతుల్లో ప్రాణ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ యొక్క కొండతిమ్మాపురం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వంతాడికి వెళ్ళి రోడ్డు గ్రాంట్ చేశారు గతంలో. ఆ రోడ్డుని బిల్లులు చేసుకున్నారు తప్ప ఆ రోడ్డుకి సరైనటువంటి సదుపాయం చేయలేదు. వంతాడు గ్రామస్తులందరూ కూడా కొండతిమ్మాపురం వైపు దిగి ఏలాశ్రమంలో సామాన్లు కొనుక్కుని వాళ్ళకి అదే దగ్గర, దానికి ఎప్పటికీ కూడా మోక్షం జరగలేదు. దీని మీద ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి తక్షణం ఈ కొండపోడు భూములు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. మాది దుర్గాప్రసాద్, మాది వంతాడ గ్రామం. మేము అక్కడ 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న కొండపోడు పట్టాలకి మాకు ఏ గవర్నమెంట్కు సహకరించట్లేదు. ఈ ప్రతి గవర్నమెంట్ మీద మేము ప్రతి అధికారులకు దృష్టిలో తీసుకెళ్తున్నాం, కానీ ఆ కొండపోడు పట్టాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని మేము అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతుంటే ఈ మైనింగ్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి మాకు పట్టాలు ఇవ్వకుండా మాకు అడ్డు పెడుతున్నారు. అందు గురించి మాకు పట్టాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం. అలాగే మాకు కొండతిమ్మాపురం ఇలా ఏలుసుకుని వెళ్ళడానికి 8 కిలోమీటర్లు ఇలాగ మైనింగ్ వాళ్ళు వేసుకున్న రూట్లో తిరుగుతుంటే మాకు మైనింగ్ వాళ్ళు ఇబ్బంది పెట్టేసి మాకు చాలా ఇబ్బంది పడి ఒక గర్భిణీ స్త్రీకి తీసుకెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కొండతిమ్మాపురం నుంచి రోడ్డు వేస్తే మాకు ఇబ్బంది లేకుండా మాకు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని మాకు అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కోరుతున్నాం.